8,000 కోట్ల పైగా తేబోతున్నారు అప్పులు. అవన్నీ కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడి మీద పడుతుంది, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి. ఇవన్నిటికీ జవాబుదారితనం ఎవరు వహిస్తున్నారు? ఎక్కడన్నా స్పష్టత ఉందా? ఎప్పటికీ వీళ్ళన్నీ చేసేది రెట్టింపు చేశారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పనుల వాటి ఏదైతే వాళ్ళు పనుల్ని కాంట్రాక్టర్లకు ఇస్తున్నారో వాటి అంచనాలను ఇప్పటికే రెట్టింపు చేశారు ప్రతి ఒక్కటి. అవన్నీ ఎవరు దోపిడీ చేసుకుంటున్నారో ప్రజలకు అర్థం కాలేదు అనుకుంటున్నారా ఈ తెలుగుదేశం పార్టీ? ఓకే, ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు. తీరుంది కాబట్టి చాలా స్పష్టంగా ఉన్నాం. ఓకే ఓకే సురేష్, ఆనంద్ సార్ గారు, వంశీకి బెయిల్ పోసారిని పశ్చాత్తాపం కనిపించింది, చాలా నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతున్న అంశం. మరి వంశీ ఇప్పటికైనా తగ్గుతారా? మనిషి చాలా పాడైపోయాడు, కళావిహీనం అయిపోయాడు. మీరు చూసే ఉంటారు ఆ విజువల్స్, అవిని చాలా డల్ అయిపోయాడు. ఇంకా మా వాళ్ళు అప్పుడెప్పుడుతో చూపిస్తున్నారు కానీ లేటెస్ట్ కూడా ఉన్నాయి, అదిగో చూడండి. ఇప్పుడు మార్పు వస్తుందా? మళ్ళీ 4వ తారీఖుని ఏదైతే మీరు ప్రమాణ స్వీకారం చేశారో, ప్రభుత్వం ఏర్పడిందో, అప్పుడు మళ్ళీ ఇంకొక అరెస్ట్ ఉన్నది అంటున్నారేంటి? ఇంకా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి, టార్గెట్ వంశీ అన్నట్టుగానే వెళ్తున్నది. ఆయన కొడాల నాని గారు ఎక్కడున్నారో తెలియదు, ఆయనకి పరిస్థితి బాగాలేదంటున్నారు, ఆయన అసలు న్యూసే రావట్లేదు. ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్? ఒక 10 నెలలు 11 నెలలు వెనక్కి వెళితే, ఆ 10 నెలలు 11 నెలలు వెనక్కి వెళ్ళి 5 సంవత్సరాలు పరిశీలిస్తే, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వాళ్ళ భాషా ప్రయోగం, పద ప్రయోగం అన్ని పరిశీలిస్తే ప్రజలు అసహించుకున్నారు. ఆ నాయకులు చిత్తుగా ఓడించారు. ప్రజా కోర్టు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు, తరిమి కొట్టింది ఓట్లతో. ఇప్పుడు కక్ష సాధించేది ఏముంటుంది ప్రభుత్వానికి? ప్రభుత్వ విభాగాల్లో ఎక్కడ చూసినా అవినీతి ఎదురొస్తుంది ప్రభుత్వానికి. ఏ శాఖని సమీక్ష చేసినా అందులో, ఏ స్కీముని చూసినా అందులో స్కామ్ ఉంటుంది. మరి దాని మీద చర్యలు ఉండవా? అది అక్రమ అరెస్ట్ అవుతుందా? కరెక్ట్ గా చెప్పారు మీరు. అది అరెస్ట్ అవుతుందా? అది అక్రమ అరెస్ట్ అవుతుందా? అక్రమ అరెస్టులు అంటే మాస్క్ అడిగిన డాక్టర్ని అరెస్ట్ చేయడం, పిచ్చోడు చేయడం, ప్రాణాలు తీయడం, అది కక్ష సాధింపు అంటే, అది అక్రమ అరెస్ట్ అంటే, అది అక్రమ కేసు అంటే. అది అలాంటి కోకొల్లలు జరిగినాయి. దళితుల మీద దాడులు, దళిత మహిళల మీద అత్యాచారాలు, ఒకటా రెండా? ఒక ఎమ్మెల్సీ ఏం చేశాడో చూసాం కదా. పదే చరిత్ర చరణం లాగా చెప్పుకోవడానికి ఏముంది? అదే ఎమ్మెల్సీ నిన్న అన్నవరం ఈవో మీద గంతులేసి కేకలేసి రచరచ చేస్తా ఉన్నాడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఇలాంటివి చెప్పుకుంటా పోతే 5 ఏళ్ల చరిత్ర అంతా కూడా అక్రమ కేసులు, వేధింపులు, కక్ష సాధింపులు, తెలుగుదేశం జనసేన నాయకుల మీద దాడులే కదండి. అర్ధరాత్రి ఇళ్ల మీద దాడి చేసి అరెస్ట్ చేస్తున్నారా? అర్ధరాత్రి గోడ దూకి బెడ్రూమ్ లోకి వెళ్తున్నారా పోలీసులు? నాలుగు వారాలు కుడితే నత్త నాంచారు అయినట్టు సామెత ఉంది. అలాగా 10 నెలలు గడవగానే ఈ వైసీపీ పార్టీ పతివ్రత పార్టీ అయిపోతుందా? ఎవరు మర్చిపోతారండి? 30 ఏళ్లు గడిచినా మరిచిపోయినటువంటి ముష్కరుల పాలన జగన్మోహన్ రెడ్డి రుచి చూపించాడు ఆంధ్రదేశానికి. ఎవరు మర్చిపోరు. 1000 జన్మలెత్తిన వైసీపీ పార్టీ మళ్ళీ బ్రతికి పట్టగట్టదు, అధికారంలోకి రాదు. ప్రజలు అసహించుకోలేదు, భయపడుతున్నారు వైసీపీని చూసి, బెంబేనెత్తుతున్నారు. బ్రతుకు జీవుడా పారిపోదాం, రాష్ట్రం వదిలి మళ్ళీ వైసీపీ గెలిస్తేనే. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఏకమైపోయి కొడితే కదా 164 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకు పడిపోయి బావురమంటుంది వాడు వైసీపీ పార్టీ. ఓకే, ఏంటి ప్రసాద్ గారు, అంటే మార్పు వస్తుందా? పశ్చాత్తాపడతారా? ఎందుకంటే పోసాని కృష్ణమూర్తి గారు పశ్చాత్తాపడ్డారు, ఇంక నేను ఇంక రాను, ఇంకెవరి గురించి మాట్లాడను అని. సినిమా వాళ్ళకి అలాగే ఉంటుంది, వాళ్ళకి ఒరిజినల్గా ఐడెంటిటీ ఏమి ఉండదు కాబట్టి ఐడెంటిటీ క్రియేట్ చేస్తే పువ్వు పుట్టగానే పరిమళించినట్టు 4 రోజులు పరిమళిస్తారు, తర్వాత తుస్సుమంటారు. ఇదే మా ఆనంద్ సాగర్ అనుకోండి, 24/7 లైవ్ కరెంట్ నడుస్తూనే ఉంటుంది, ఎక్కడ తగ్గేదే ఉండదు. అందుచేత ఒరిజినల్గా రాజకీయ నాయకులు మాట్లాడే స్టేట్మెంట్స్ ఏమైనా అలాంటివి ఉంటే చెప్పండి. అసలు వంశీ గురించి మనందరం